హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. రామ్నగర్ సమీపంలో ఉన్నటువంటి ముషిరాబాద్ ఏరియాలో ఏదైతే ఉందో ప్రతిసారి దాదాపు 18 సంవత్సరాలకు పైగా ఒక భారీ విగ్రహ ఆరాధన చేస్తుంటారు. అది ఏదో కాదు, గణేష్ ఉత్సవాలు వచ్చిందంటే చాలు అక్కడ ఉన్నటువంటి మత భేదాలు లేకుండా ముస్లిం, మైనారిటీ, హిందూ, తెలుగు ప్రజలు తేడా లేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనడం అయితే జరుగుతుంది. అదే సందర్భంగా దాదాపు అమెరికాలో ఉన్నటువంటి తను సిద్దిక్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మిత్రులతో ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపాన్ని మనమంతా చూడొచ్చు. దాదాపు ఆయనకు ఉన్నటువంటి ఏదైతే పరిచయాలస్తులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానంతా కూడా కోలాహలంగా మార్చేటువంటి ప్రక్రియ తను తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది గత 15 సంవత్సరాలుగా ఇక్కడ తాకిడి కావచ్చు, ఇక్కడ ఉన్న పీపుల్స్ అంతా కూడా వేరు ప్రాంతాల నుంచి వచ్చి దైవ దర్శనం చేసుకునే విధంగా కూడా ఇంత భారీ మండపాన్ని అయితే ఇక్కడ కట్టడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లను సైతం కూడా అక్కడ త్యాగం చేసేటువంటి గోడను ఏదైతే ఉందో ఆ గోడను కూడా పగలగొట్టి ఇలా నిర్మాణాల స్థలం కూడా ఇచ్చేటువంటి భారీ ఒక భక్తిని చాటుకున్నటువంటి సిద్దిక్ ఆ యొక్క టీం ఎవరైతే ఉన్నారో మన నిదర్శనంగా నిలుస్తుంది. నిజంగా మనం ఆ నాటి కాలం నుంచి దాదాపు హిందూ ముస్లిం కొట్టుకునే గొడవ నుంచి అసలు మతభేదాలు లేకుండా గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా వైరల్గా మారింది. అదేవిధంగా 786 ఏదైతే తన నెంబర్ ఉందో ఆ యొక్క ముస్లిం సంబంధించిన నెంబర్ ఎవరైతే పోర్ట్రేట్ చేస్తున్నారో అదంతా కాదు, కానీ మా యొక్క 786కి నిదర్శించి ఆ లడ్డూలు ఏదైతే ఉందో ఆ 786 కేజీల లడ్డు కూడా తన ప్రేమకు చిహ్నంగా ఒక గణేష్ నాథునికి అయితే సమర్పించడం అయితే జరుగుతుంది. ఈ లడ్డూలంతా కూడా 786 అంటే దాదాపు 786 కేజీల ఒక కిలోల లడ్డు అయితే అక్కడ ఉంది. ఆ వేలం పాటలు ఎలా పాడతారో, లేదంటే ఆ వచ్చినటువంటి భక్తులకు ఆ ప్రసాదాలు ఎలా ఇస్తారంటే కూడా మనం చివరి రోజు వరకు అయితే చూడాల్సి ఉంది. ఈ యొక్క విషయానికి సంబంధించినటువంటి వినాయక విగ్రహానికి సంబంధించినటువంటి అనేక రకాలుగా అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ కావచ్చు, అక్కడ ఉండే భక్తులు కావచ్చు, తండోపంతండాలకు వచ్చి ఏదైతే బాలాపూర్, ఖైరతాబాద్ నుంచి వచ్చినటువంటి మహాజనులంతా కూడా ఇదే రీతిలో ఈ యొక్క వినాయకుడిని కూడా దర్శించుకోవడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫోటోలతో, సెల్ఫీలతో సోషల్ మీడియాలో పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇదే సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి ఎవరు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వాళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఎక్కడి నుంచి వచ్చావు మీరంతా? మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చాను. అంటే 2 ఇయర్స్గా ఇంటర్మీడియట్ ఇక్కడనే కంప్లీట్ చేశాను. సిద్దిక్ అన్న తెలుసు, అందుకోసం మల్లారెడ్డి కాలేజ్ నుంచి చూడ్డానికి వచ్చాను. ఎలా అనిపిస్తుంది? దాదాపు కులం మతం భేదం లేకుండా 786 అంటే కేవలం ముస్లిం నెంబర్గా ప్రపోదించే ఒక ప్రాజెక్ట్ చేసేదంతా కూడా ఆ యొక్క లడ్డూల రూపంలో తన ప్రేమనంతా కూడా ఎక్కడో అమెరికా నుంచి కేవలం ఈ యొక్క గణేష్ ఉత్సవాల కోసం తను రావడం, ఇదంతా కూడా కోలాహలం జరపడం, యూత్ అంతా కనెక్ట్ కావడం ఎలా అనిపిస్తుంది? వాట్ యు ఫీల్? అంటే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే అందరితో ఉంటేనే మన దేశం అంటేనే అందరం కలిసి ఉండాలి. అందుకే కుల మతం లేకుండా అందరం హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం. ఓకే, ఎవరెవరు వచ్చారు, ఎంతమందితో వచ్చారు, అసలు మీ యొక్క కాలేజ్లో మీకు ఎవరైనా చెప్పారా, లేదంటే హవ్ యూ నో అబౌట్ ది ఐడియల్ ఎంత ఎట్లా తెలుసు మీకు అంతా కూడా? అంటే నేను ఇక్కడ 2 ఇయర్స్గా ఇంటర్మీడియట్ ఇక్కడనే కంప్లీట్ చేశాను విద్యానగర్లో. అట్లా దీని గురించి తెలుసు. మా ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి ఒక 9 మెంబర్స్ వచ్చినాం మేము అందరం చూడడానికి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? ఎలా అనిపిస్తుంది? అంటే బాగా అనిపిస్తుంది, మంచిగా దర్శనం చేసుకున్నాం, మంచిగా అనిపిస్తుంది. మంచిగా. ఓకే, సోషల్ మీడియాలో ఏమని పోస్ట్ చేస్తారు ఈ యొక్క వినాయక సందర్భంగా? మీరు ఒక ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎలాని ప్రొటెక్ట్ చేస్తారు? మీరు ఎట్లా ప్రాజెక్ట్ ఎట్లా చేస్తారు మీరంతా? అంటే కుల మతం ఏంది సంబంధం లేకుండా అందరం ఒకటే జరుపుకునే పండుగ వినాయక చవితి. కానీ ఏదన్నా హిందూ ముస్లిం ఏం లేకుండా పండుగలు అంటే అందరం జరుపుకోవాలని పోస్ట్. ఓకే, చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మతపరంగా ఉన్నటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవాలను మీరంతా రావడం, అదే ముస్లిం కాలంలో ఉన్నటువంటి పీపుల్స్ అంతా కూడా సిద్దిక్ అన్న కూడా ఆ టీంని తయారు చేయడం ఎలా అనిపిస్తుంది? వాట్ యు ఫీల్? చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ వాడు చెప్పినట్టే కుల మతాల భేదాలు లేకుండా అందరితో కలిసిమెలిసి పెట్టుకున్నందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, అందరూ హిందూ ముస్లిం సపరేట్ అని కాకుండా అందరు మన ఒకటే అనుకుని పెట్టినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఏ కాలేజ్ నుంచి వచ్చారు మీరంతా? మల్లారెడ్డి. ఓకే, అంటే మీ ఫ్రెండ్స్కి చెప్తారా, లేదంటే ఈ యొక్క విగ్రహ ఆరాధన ఏదైతే ఉందో ముస్లింకి సంబంధించినటువంటి గల్లీలోకి వెళ్ళాము, అక్కడ సిద్దిక్ అన్న మమ్మల్ని కలిసారా లేదా, లేదంటే ఎలా వివరిస్తారు ఈ యొక్క సందర్భాన్ని? మేము వెళ్ళాము, అక్కడ చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా వెళ్ళండి. కాలేజ్ బంక్ కొట్టి వచ్చింది మేము. ఓకే, మేము కూడా పోమని చెప్పి సజెస్ట్ చేస్తాం. ఓకే, కాలేజ్ బంక్ కొట్టి కేవలం ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట ఏదైతే ఉందో తనకు ఉన్నటువంటి ఈ యొక్క మూర్తిని చూడడానికి మాత్రమే. ఓకే, హౌ యూ ఫీల్? ఫీలింగ్ గుడ్. ఓకే, మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తాం రమ్మని. ఓకే, నిజంగా
ఓకే, ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకత ఎంతో ఉంది. దాదాపు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దగ్గర వస్తుండగా ఈ యొక్క మతపరమైనటువంటి భేదాలు ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టి ఆ యొక్క మధ్యలో మనకు గోడ కట్టినటువంటి వాళ్ళను ఉపేక్షించరాదు. కేవలం పండగలు అనేటివి మనకు సంబంధించినటువంటి మన విద్యార్థులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులకు కావచ్చు సంబంధించినటువంటి కాకుండా కేవలం ఈ యొక్క దైవ ఆరాధనకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు అక్కడ ఉండే స్టూడెంట్స్ అంతా కూడా కాలేజీలను బంక్ కొట్టి మరి రావడం, సిద్దిక్ అన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి చనువుతో ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్తో దాదాపు విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి 10th క్లాస్ కావచ్చు, నా యొక్క ఇంటర్మీడియట్ అంతా కూడా ఇదే ప్రాంతంలో ఇదే సమయంలో నేను చేశాను కాబట్టి ఆ యొక్క ఆలోచనలు ఆ యొక్క విధానాల బట్టే మళ్ళీ మేము వచ్చాము. అదేవిధంగా మేము రావడమే కాకుండా మా ఫ్యామిలీస్కి మా ఫ్రెండ్స్కి మా యొక్క మిత్రులతో పోస్ట్ చేసి వాళ్ళని కూడా రప్పించే ప్రయత్నం చేస్తాం. కేవలం గణేష్ అంటే ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ ఐడియల్స్ కాకుండా కూడా ఈ యొక్క ప్రత్యేకతను ఈ యొక్క 786 ఏదైతే నెంబర్ ఉందో అక్కడ ఉన్నటువంటి లడ్డూల స్పెషాలిటీ ఏదైతే ఉందో ముస్లిం హిందూ భేదం లేకుండా కూడా మేమంతా కూడా సాయంత్రం అక్కడ ఉన్నటువంటి సాయంత్రం వేళ మేమంతా కూడా కలిసి ఆరాధనలు చేసి ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొంటాం. మాకు మతపరమైనటువంటి భేదాలు ఏమీ లేవంటూ మనమంతా కూడా ఒకటే అంటూ విద్యార్థులు కావచ్చు అక్కడ ఉండే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే మన టీంతో అయితే చేస్తారు. నిజంగా ఇది శుభ సూచికమా లేకపోతే ఇంకేదన్నా కావాలంటే దాదాపు మతాన్ని రెచ్చగొట్టేవారు, మతాన్ని ప్రబోధించేవారు ఏదన్నా ఉంటే చెప్పుకోవాలి కావచ్చు. కానీ ఈ యొక్క పండుగల విషయంలో కావచ్చు, ఈ యొక్క ఉత్సవాల విషయంలో, ఈ యొక్క గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క మహంకాళి ఏదైతే దసరా ఉందో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా కలిసి కుల మత భేదం లేకుండా కూడా కేవలం ఒక బుద్ధమైనటువంటి ఒక తెల్లని మనసులో కలిగినటువంటి విద్యార్థులంతా కూడా అక్కడ ఉన్న యూత్ లీడర్ అంతా కూడా పాల్గొని దాన్ని సక్సెస్ చేసే విధంగా మా యొక్క కంకణ బద్దులేమి ఉంటాం. దానికి సంబంధించినటువంటి సిద్దిక్ అన్న మాకంతా తెలుసు, చిన్నప్పటి నుంచి దాదాపు మేమంతా కూడా తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, తనకున్నటువంటి ఏదైతే ఉందో తనను ప్రబోధించి మేమంతా కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా విద్యార్థులంతా చెప్తారు. నిజంగా ఇదొక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఏదైతే దేవాలయాల్లో ఒక ముస్లింలలో ఒకటి మసీదులలో అటు క్రిస్టియన్లలో అటు చర్చిలలో కేవలం ఈ యొక్క మతపరమైనటువంటి రావాలి అని చెప్పేటువంటి విద్యార్థులకు కావచ్చు, ఈ యొక్క బోధించే ఒక వాదాన్ని, ఒక హిందూ వాదాన్ని కావచ్చు, ఒక ముస్లిం వాదాన్ని కావచ్చు, క్రిస్టియన్ వాదాన్ని బోధించే వారికి ఇదొక గుడ్ ఎగ్జాంపుల్ అని కూడా ఈ యొక్క ఐడియల్ ద్వారా ఈ యొక్క ఫిష్ మార్కెట్ ఇక్కడ రామ్నగర్ ఫిష్ మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా మనకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. నిజంగా ఇది అందరూ స్వాగతించాల్సినటువంటి విషయంగా కూడా మనకు కనిపించే అవకాశం అయితే ఉంది. కెమెరామ్యాన్ అనిల్తో కలిసి సురేష్, రామ్నగర్ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.